దుర్మరణమునకే సాహసించమనను ప్రయోజనమేమి? ఆజుత్రాతి సిద్ధాంతమున లజ్జావిహీనత పరిహసించునుగాక. నీకు అవమానము తటస్థించునా? మహాగజేంద్రము మార్గంపున తెలుసుండ కుక్కలెన్ని మొరబట్టలేదు అని సరిపెట్టుకుందునా? ఈ వార్త ఎట్లయినా లోకంబున వెల్లడిగాక మానదు. నిరర్థకముగా దురదప్పితి పాదకులకు లోకులు అనేక విధంబుల తలంపక మానరా. ఆ పిమ్మట నన్ను సందేహింపక మానరు. సుయోధన సర్వభూమిని జీవితమున ఈ కళంకము స్థానం ఏర్పరచుకొనక మానదు. కావున అపయసంబున జీవించి ఉండుట కంటే మరణం సర్వ విధంబులా గర్హితంబు. జీవించి ఉండుదమున్నా పరనారీ పరిహాస పంక కళంకిత జీవనుండనై మణియుండటి దుర్భరంబు. ఏమి చేయదు? అచేతనమగు భూపరాగమే పదహతి సైపజాలక మానవుడు మూర్ధమద్రోహించి తన పలును తీర్చుకొంచుండ సచేతనుండనై సబలుండనై సర్వభూముండనైన నేను ఒక్క అరుది వచ్చిన అవజ్ఞతను ప్రతీకారంబు కావించకుండానే ఆభిజాత్యమునందు దృష్టి సారింపక ఆత్మగౌరవమునందు గురి నిల్పక సార్వభౌమ పదంబునైనను తలంపక నీ నెట్టి అవ్యక్తాలోచనంబునను పడి కొట్టుకొనుచున్నాడా? నవకండ భూమండలాధిప మగుట తగ్గిత మణిఘ్రణ నిరంతర నీరాజిత నిజ పాద పంకేరగుండనై సింధురాశ్చతుష్టయ వసుంధరాభార దూరుండనై పరరాజ మన సంహరణ భీకర భుజముల సమగ్రుండనై అభిమాన ధనుండనై తుణ్యరిక్షుండనై 14 మూలంబులకు పెట్టిన ఎత్తి వచ్చను నొక్కడం పొందాల ప్రచండ ప్రతాప ప్రభా విపాసులకు తెల్లతెర భక్తమత్తులమై జగంత విశ్రాంతి సత్యస్వాముల సత్యమై అభిమాన వల్లది బందీకృతమై నిష్కలంకమై జగంబుల పేదగదన్న సుక్షత్రియ వంశం జనించి అనేకాక్షుని తము సమూహములకు అధినాథుండగు నాకు ఈ ప్రపంచమున ఎయ్యది అసాధ్యం. ఇప్పుడే పోయి ఆ దురాత్మల ఆ పురంబు బస్పీపటులంబు కావించదా, ఆ పాపిష్టి ఆ పంచాలి నంచరాని మహాపదల ముంచెదా. నా మనోవికల్పములకు కారణమైన ఆ మయసభ విధ్వస్తమున చెదా.